హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ చూస్తే ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం ఇకపై ఆచరణ సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రజలు వదులుకోవాల్సిందేనా? ఇదే ఇప్పుడు చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మొత్తం ఎన్నికల వ్యవస్థను తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఆడుతున్న ఆటకు చెక్ పడేదెప్పుడు, చెక్ పెట్టేదెవరు? ఇదే ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో కావచ్చు, ఒరిస్సా 2024 ఎన్నికల్లో కావచ్చు, ఇదే ప్రశ్న ఉదయించింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఈవీఎం గోల్మాల్, ఈవీఎం హ్యాకింగ్ జరిగిందనే వాదన గట్టిగా వినిపించింది. పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు, పొలిటికల్ ఎకనమిస్టులు ద వైర్ కథనం ఆధారంగా తర్వాత మాలాంటి కొన్ని ఛానల్స్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో సంధించినటువంటి ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేనటువంటి ప్రశ్నలుగానే మారిపోయాయి. ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిజంగానే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఎన్నికల వెనుక ఒక గోల్మాల్, ఒక మిస్చీఫ్ జరిగిందనే వాదనకు బలం చేకూర్చే అంశాలు ఎలక్షన్ కమిషన్ సమర్పించినటువంటి డేటా ఆధారంగానే బయటపడినటువంటి పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్, అదే ఎన్నికల కమిషన్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని ఎస్ఐఆర్ అనే ఒక కొత్త నాటకానికి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో తనకు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, ఓట్ చోరీ అంటున్నాయి, ఎస్ఐఆర్ పేరిట పెద్ద ఎత్తున లక్షలాది ఓట్లను తొలగిస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఆ వాస్తవానికి వీరికి ఆ చిత్తశుద్ధి కొరవడుతోందా అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ద వైర్ కథనం తర్వాత ఇప్పుడు డెక్కన్ హెరాల్డ్ వంటి కొన్ని ఆంగ్ల మాధ్యమాలకు మరికొన్ని ఆర్టికల్స్ రాసి మరో సంచలనం సృష్టించారు. నిజంగా ఓట్ల చౌరీ కానీ, ఎస్ఐఆర్ ప్రక్రియ కానీ ప్రతిపక్షాలు బలంగా నమ్ముతున్నట్లయితే మీరెందుకు రాజీనామా చేయడం లేదు? మీరెందుకు అటువంటి చట్టసభల్లో కూర్చుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు మొన్నటి వరకు ఈవీఎంలపై పరకాల ప్రభాకర్ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంటే, ఇప్పుడు పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి, బాధిత పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్నారు, చాలా క్లియర్గా ఒక మెసేజ్ అయితే ఉంది. ఇట్ టుక్ దీస్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫర్ పీపుల్ టు స్టార్ట్ థింకింగ్ దట్ ఎలక్షన్స్ కోర్ట్స్ ఆర్ నో రెమెడీ. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఎన్నికల వ్యవస్థపై కానీ, ఈ న్యాయస్థానాలు కానీ ఎలాంటి పరిష్కారాన్ని సూచించవని చెప్పి ప్రజలు పునరాలోచించే అవకాశం ఉంది. ద ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ థ్రెటన్డ్. భారత రాజ్యాంగం, భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ అనేది ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇట్ ఈస్ బీయింగ్ ఎలక్టోరల్ అర్థమెటిక్ అండ్ క్యాలిక్యులేషన్. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎన్నికలు అనేవి కేవలం 2 రాజకీయ పార్టీల మధ్యలో కానీ, లేదా 3-4 రాజకీయ పార్టీల మధ్యలో కానీ ఓటర్లు ఇచ్చే తీర్పుగా కాదు, కేవలం గణాంకాలు, లెక్కలు, క్యాలిక్యులేషన్ ఆధారంగానే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఐ హ్యావ్ బీన్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దట్ ద ఎంటైర్ అపోజిషన్ షుడ్ బాయ్కాట్ ఎలక్షన్స్ అండ్ రిజైన్ దెర్ స్టేట్స్ ఫ్రమ్ ఆల్ ద లెజిస్లేచర్స్, లోక్సభ అండ్ ద స్టేట్ అసెంబ్లీస్. పరకాల ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, ఒకవేళ నిజంగా ఏదైతే ఇప్పుడు వాస్తవాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి, ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున ఒక డిలీటెడ్ ఓట్స్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చి లాంటి వ్యక్తులు కూడా చేసినటువంటి కామెంట్లు కూడా ఉదాహరణగా తీసుకోవాలి. ఒకవేళ గెలిచిన అభ్యర్థులకు లభించినటువంటి మెజార్టీ కంటే ఆ నియోజకవర్గాల్లో తొలగించినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా దీనిపై ఎలక్షన్ కమిషన్ కానీ, న్యాయస్థానాలు కానీ సీరియస్గా ఆలోచించాల్సి ఉంటుందని చెప్పి బాగ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. ఇదే పరకాల ప్రభాకర్ గారు డెక్కన్ హెరాల్డ్ పత్రికలో కూడా రాసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మనం చూసాం. అక్కడ మొత్తం 207 స్థానాలని బీజేపీ గెలుచుకుంది. ఈ 207 స్థానాల్లో 105 స్థానాలు, అంటే సగానికంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఎక్కడైతే గెలిచిందో ఈ స్థానాల్లో ఆ బీజేపీ అభ్యర్థులకు లభించినటువంటి ఓట్ మెజార్టీ కంటే ఆయా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించినటువంటి ఓట్లే ఎక్కువ. ఇది నిజంగానే ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టులో కేసు వేసి వాగ్వాదం వినిపించినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చి
చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆయన చెప్పినట్టే జరిగింది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా గెలిచిన అభ్యర్థుల మెజార్టీ కంటే ఆ నియోజకవర్గంలో తొలగించినటువంటి ఓట్ల సంఖ్య అధికంగా ఉంది. అది కూడా 105 నియోజకవర్గాల్లో. ఇది నిజంగానే ఆందోళన కలిగించే అంశం. ఇక్కడ అందుకే చెప్తున్నారు, లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో ఖచ్చితంగా ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో, ఈ ప్రతిపక్షాలు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ విషయం కనుక మన పరిగణలో తీసుకుంటే, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఖచ్చితంగా ఈ లోక్సభ అటు తర్వాత అసెంబ్లీలో సభ్యులందరి చేత రాజీనామా చేయించాల్సి ఉంటుంది. మేక్ ద బీజేపీ లుక్ లైక్ ఎ ఉజాపర్, డెనై ద లెజిటిమేటీ ఇన్ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద వరల్డ్. ప్రపంచం దృష్టిలో, ప్రజల దృష్టిలో ఏదైతే ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవస్థను తన చెప్పు చేతుల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తుందో బీజేపీను ఒక వికృతమైన శక్తిగా నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ విషయం తీసుకుంటే ప్రతిపక్షాలన్నీ ఖచ్చితంగా లోక్సభ స్థానాలకు కానీ, అటు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కానీ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పరకాల ప్రభాకర్ చెప్తున్నారు. ఎందుకంటే ఆన్ ద వన్ హ్యాండ్ దీస్ అపోజిషన్ పార్టీస్ షుడ్ shout about the vote chori, but they contest elections with a vague hope of somehow winning them. ఒకవైపు ఓట్ చోరీ అని, ఎస్ఐఆర్ అని, ఈవీఎం అని ఆరోపిస్తూనే మరోవైపు అదే ఎన్నికల్లో పోటీ చేయడం అనేది దేనికి సంకేతం అంటే, ఎలాగోలాగా ఒకవేళ గెలిస్తే అప్పుడు మరో వాదన వినిపించవచ్చు కదా అనేది వీరి అభిప్రాయమా అని చెప్పి పరకాల ప్రభాకర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. లిటిల్ డూ దే రియలైజ్ దట్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఫిక్స్డ్, దే రెఫ్యూజ్ టు బిలీవ్ ఇట్. మొత్తం వ్యవస్థ అంతా ఫిక్స్ అయిపోయిందని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తున్నా అదే వాదన, అదే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నా, మరి అటువంటి ప్రజాస్వామ్యంలో, అటువంటి ఎన్నికల్లో మీరు ఎందుకు నిలబడుతున్నారు, మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఒకవేళ పోటీ చేసినా సరే తర్వాత ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదని చెప్పి మీరు భావిస్తున్నప్పుడు ఆ ఎన్నికల నుంచి తప్పుకొని ఆ స్థానాలకు, మీరు గెలిచినటువంటి స్థానాలకు ఎందుకు రాజీనామా చేయరు? రాజీనామా చేస్తే తప్ప ఇక్కడ ఏం జరుగుతోంది, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత నిర్వీర్యమైపోతుందనే ఒక భావనను, ఒక వాదనను ప్రపంచం ముందు నిలబెట్టడానికి అవకాశం ఉండేది కదా అనేది పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి ప్రశ్న. either they naive or they are not sincere when they shout about vote chori. ఒకవేళ నిజంగా వీరికి తాము చేస్తున్నటువంటి వాదన పట్ల కానీ, తాము చేస్తున్నటువంటి విమర్శల పట్ల కానీ చిత్తశుద్ధి లేదా, అందుకే ఈ ప్రయత్నం చేయడం లేదా అని కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇఫ్ దే బిలీవ్ ఇన్ వాట్ దే సే అబౌట్ vote chori and massive targeted deletions, why are they participating in these fake elections and sitting in the legislatures which are elected on the basis of vote chori and deletions? ఏ ఓట్ చోరీ, ఏ డిలీషన్స్ ఆధారంగా అయితే ఈ చట్టసభలు అక్రమంగా ఏర్పడ్డాయని చెప్పి వారు భావిస్తున్నారో అటువంటి చట్టసభలో వీరు ఎందుకు కూర్చుంటున్నారు అనేది పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది ప్రతిపక్షాలు. దట్ ఓన్లీ మేక్స్ ఎ స్టోలెన్ మ్యాండేట్ లెజిటిమేట్, డస్ నాట్ ఇట్. లెట్ మీ సే దిస్ అబౌట్ మమతా బెనర్జీ స్టాండ్. ఇక్కడ మమతా బెనర్జీ విషయం కూడా ఆయన ఇదే ప్రశ్నిస్తున్నారు. ఇఫ్ షీ ఈస్ రియల్లీ సీరియస్ అబౌట్ ద రిజెక్టింగ్ అండ్ ద డిక్లేర్డ్ మ్యాండేట్ and refuse to resign, it means that she doesn't recognize to be constituted assembly. ఈ చట్టసభ ఏదైతే ఏర్పడిందో ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో, దీన్ని కనుక ఒకవేళ తాను గుర్తించినట్లయితే తన ఎమ్మెల్యేలు ఎవరైతే నెగ్గారో ఆ ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించడం లేదు? రాజీనామా చేయించి ఈ ఎన్నికలను తాము తిరస్కరిస్తున్నాము, ఈ ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నాము, ఈ ఎన్నికల తీర్పుకు అక్రమంగా జరిగింది, పబ్లిక్ మ్యాండేట్కు వ్యతిరేకంగా తీర్పు వెల్లడైందని చెప్పి ఒక క్లియర్ మెసేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ప్రభాకర్ గారు ఇక్కడ డెక్కన్ హెరాల్డ్ వంటి పత్రికలో ఇచ్చినటువంటి ఆర్టికల్ ద్వారా మరోసారి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇన్ దీస్ కేస్ వీ షుడ్ సే ఆల్ హెర్ పార్టీ పీపుల్ హూ గాట్ ఎలెక్టెడ్ in this illegitimate election would quit the house and she should make them quit. Then her stance carries conviction. అప్పుడే ఆమె యొక్క స్టాండ్, ఆమె యొక్క వైఖరి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ యూ సే మై పార్టీ విన్నర్స్ ఆర్ ఓకే బట్ నాట్ యువర్ పార్టీస్ విన్నర్స్ ఆర్ ఇల్లీగలీ ఎలక్టెడ్, అంటే మీరు నెగ్గితే కనుక ఇల్లీగలీ, మేము నెగ్గితే కనుక ఓకే అని చెప్పడం అనేది ఏదైతే ఒక భావన కనిపిస్తుందో ఇలాంటి వైఖరి ద్వారా, అది ఖచ్చితంగా ఏదైతే ఒక వ్యవస్థ కళ్ళ ముందు కనిపిస్తుందో ఈ ఒక ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితి ప్రతి ఎన్నికల్లోనూ గత కొద్ది పర్యాయాలుగా జరుగుతూ వస్తుందో దీనిపై ఏదైతే వాదన వినిపిస్తూ వస్తున్నామో ఈ వాదన హేతుబద్ధం కాదనే అవకాశం లేకపోలేదు ఇటువంటి చర్యల ద్వారా అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వాట్ డస్ దే సే అబౌట్ ద కన్విక్షన్? ఇఫ్ షీ హ్యాడ్ సెడ్ లుక్ ఆఫ్టర్ ద డిలీషన్ ఆఫ్ 93 lakh votes
ఏకంగా పశ్చిమ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అండ్ డినైల్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ టు 28 lakh పీపుల్, 28 లక్షల మంది ఓటర్లకు ఓటు హక్కు తిరస్కరించబడింది. If I had won the election process was vitiated and I would have refused to consider it as illegitimate, then it would be considered genuine and stands as a token of the collection. The large scale of deletions and humongous number of under adjudication category voters not allowed to vote, I think it's time that all opposition parties together and do something serious thinking. So ఈ క్రమంలో ఇంత పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతున్న, ఇంత పెద్ద ఎత్తున ఈవీఎం గోల్మాల్పై ఆరోపణలు క్లియర్ కట్గా ఆధారాలతో సహా బయటపడుతున్న, ఇంత పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతున్న, ఇంత పెద్ద ఎత్తున ఓటు హక్కును నిరాకరిస్తూ ఆ ఓట్ల హక్కుకు సంబంధించినటువంటి అభ్యర్థులను పెండింగ్లో పెట్టి ఎలక్షన్లు జరిపిస్తున్న ఇన్ని పరిస్థితులు, ఇంత అంటే ఎలక్షన్ వ్యవస్థని ఇంత చెప్పు చేతుల్లో పెట్టుకొని తమకు కావలసినట్టు పరిణామాలు జరుగుతున్నా సరే, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది ఇప్పట్లో ఆగేది కాదు. ఇక ఓటు హక్కు అనే ఆయుధాన్ని మీరు కానీ, నేను కానీ, అందరూ కానీ ఓటు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓటు హక్కు అనే ఆయుధాన్ని కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడక తప్పదు అనేది పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆందోళన. లుక్ ఎట్ ద బీహార్. 2 boys took out the vote Adhikar Yatra. They alleged that large scale of voters deletions happened. ఇద్దరు యువకులు ఓటు అధికార యాత్రను బీహార్లో చేపట్టారు. దెన్ వై డిడ్ దే ఆల్ కంటెస్ట్? మరి అటువంటిప్పుడు వారు ఆ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు? లుకింగ్ ఎట్ ద సర్జింగ్ క్రౌడ్స్ దే ఫ్యాన్సీడ్ దట్ దే హ్యాడ్ సమ్హౌ విన్. అంటే అక్కడ హాజరవుతున్నటువంటి పెద్ద ఎత్తున హాజరవుతున్న జనసమూహం చూసి ఎలాగోలో నెగ్గుదామని చెప్పి అనుకున్నారా? ఒకవేళ నెగ్గుదాం అనుకుంటే మీ ఆరోపణలకు ఇక్కడ బలం చేకూరదు కదా. ఈ లాజికల్ థింకింగ్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. వాట్ మ్యాటర్డ్ వాజ్ ఓన్లీ దేర్ విన్ ఆర్ డిఫీట్. దిస్ ఇన్ఫ్రాంచైజ్మెంట్ మ్యాటర్స్ ఓన్లీ వెన్ దీస్ అపోజిషన్ పార్టీస్ లూజ్, అదర్వైజ్ ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ప్రతిపక్షాలు ఓడినప్పుడే ఈ అభ్యంతరాలు వస్తాయా, నెగ్గినప్పుడు కాదా అనే ఏదైతే అధికార పార్టీలు, ఎక్కడైతే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన పార్టీలు తరచూ ప్రతిపక్షాలపై, ఓడిన పార్టీలపై ఒక విమర్శ చేస్తూ వస్తున్నాయో ఆ విమర్శలకు బలం చేకూరే విధంగానే మీ ప్రవర్తన ఉంటుంది, మీ వైఖరి ఉంటుంది, మీ స్టాండ్ అలా తీసుకుంటున్నారనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక వాదన. Anyone eligible persons who is struck of the electoral roll should worry everyone who's in the electoral roll, shouldn't it? Okay, recollect what the SC judge Bagchi said. ఇది ఇందాక నేను చెప్పినట్టే, if the deletions are more than the margin of the victory, then the Supreme Court should seriously examine it. ఇందాక నేను చెప్పాను కదా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాగ్చి చెప్పినటువంటి వ్యాఖ్యలు, ఎక్కడైనా ఒక అభ్యర్థి గెలిచినటువంటి ఓట్ల కంటే ఆ నియోజకవర్గంలో తొలగించిన ఓట్ల సంఖ్య అధికంగా ఉంటుంది, సుప్రీంకోర్టు దీన్ని సీరియస్గా పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తే మొన్న ఇటీవల జరిగినటువంటి కేసు విచారణ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నో పార్టీ బాదర్స్ అబౌట్ దెమ్. సేమ్ థింగ్ ఇన్ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఇదే విధంగా తమిళనాడులో జరిగి ఉండవచ్చు, పుదుచ్చేరిలో జరిగి ఉండొచ్చు, కేరళలో జరిగి ఉండొచ్చు. స్టేట్స్ దట్ డిడ్ నాట్ గో ఫర్ ఎలక్షన్స్ బట్ హ్యాడ్ ఎస్ఐఆర్ లైక్ యూపీ వేర్ 2.83 crore deletions happened. వాట్ అబౌట్ దెమ్? వీ డోంట్ కేర్. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఏకంగా ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు 2027 అంటే వచ్చే ఏడాది ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఏకంగా 2,83,00,000 ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. మరి ఆ ఓటర్ల పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ 2,83,00,000 ఓటర్లకు సంబంధించినటువంటి ఓటు హక్కుకు విలువ లేకుండా పోతుందా? అలాగని ఈ 2,83,00,000 మంది ఆ రాష్ట్రాల్లో లేరు కాబట్టి ఓటు హక్కు తీసేసామంటే మరి అక్కడ లేని వాళ్ళు ఎక్కడో చోట వేరే రాష్ట్రంలో ఉంటారు కదా, మరి ఆ వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఓటు హక్కు ఎందుకు కల్పించలేకపోతున్నారు? అంటే మీరు ఇంత నిర్ద్వందంగా, ఇంత బాహాటంగా, ఇంత ఓపెన్గా 2,83,00,000 ఓట్లు తొలగించారంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ఓటు హక్కుకి వాల్యూ ఎక్కడుంది అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. వీ డోంట్ బాదర్ అబౌట్ మణిపూర్.
ఎనీవే ఈవెన్ ఇట్ ఈస్ బీన్ బర్నింగ్ ఫర్ ద లాస్ట్ 2 years ఆర్ మోర్. గత 2-3 ఏళ్లుగా మణిపూర్ ఇంకా మంటల్లో మండిపోతున్నా సరే మీకెవరికి దీని గురించి పట్టింపు లేదు. ఇక్కడ 2,83,00,000 ఓట్లు ఉత్తరప్రదేశ్లో తొలగించినా సరే దీని గురించి పట్టింపు లేదు. కేవలం రాష్ట్రాల్లో ఆ సంబంధిత రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రెస్ మీట్ల ద్వారా గానో లేదా కొన్ని సమావేశాల ద్వారా కానీ ఓటు చోరీ జరిగిందని ఎస్ఐఆర్పై ఆరోపణలు చేసి వదిలేస్తుంటారు తప్ప దీన్ని ఒక సీరియస్ ఒక చాలా తీవ్రమైనటువంటి అంశంగా, ప్రజాస్వామ్యానికి హాని కలిగించే అంశంగా, ప్రజాస్వామ్య ఆత్మకు భంగం కలిగించే ప్రమాదంలో పడే అంశంగా పరిగణించలేకపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ చేస్తున్నటువంటి చేష్టలు ఇంకా కొనసాగుతున్నాయి. మీ వైఖరి కారణంగానే ఇదంతా నడుస్తోంది. మీరు కనుక క్లియర్ స్టాండ్ తీసుకొని చట్టసభల నుంచి రాజీనామా చేసి ఇటువంటి ఏ ఎన్నికల్లో అయితే ఇటువంటి పెద్ద ఎత్తున ఒక అవకతవకలు జరుగుతున్నాయనే ఒక విమర్శలు, ఆరోపణలు రోజు రోజుకు బలపడుతూ అందుకు తగ్గ ఆధారాలు కూడా క్రమంగా కనిపిస్తున్నాయో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మన కళ్ళ ముందు ఉన్నాయో, అటువంటప్పుడు మీరు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే దీని గురించి ప్రస్తావించి ఆ తర్వాత మర్చిపోతున్నారు. మణిపూర్లో 2-3 ఏళ్లుగా మణిపూర్ మంటల్లో మండుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? యూపీలో 2,83,00,000 ఓట్లు తొలగించినా ఎందుకు పట్టించుకోవడం లేదు? వచ్చే ఏడాది 2027లో ఎన్నికలు ఉన్నాయి కదా, అప్పుడు పట్టించుకుందాం, అప్పుడు దాని గురించి ఆలోచిద్దాంలే అనే వైఖరి ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ఈయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. బికాస్ దే ఆర్ నో ఎలక్షన్స్ there now, nobody talks about them, no political party, no media, not even so called independent digital platforms. దీని గురించి ఏ మీడియా కూడా మాట్లాడదు, ఏ డిజిటల్ మీడియా కూడా మాట్లాడదు, ఏ పొలిటికల్ పార్టీ కూడా మాట్లాడదు. కారణం ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు కాబట్టి. 2.83 crore people don't matter to us when there is no election. అంటే ఎన్నికలు లేకపోతే 2,83,00,000 ఓట్లు తొలగించినటువంటి విషయంలో అది ఒక మ్యాటర్ కాదా? ఇది పరిగణించాల్సినటువంటి అంశం కాదా? Boycotting the election and resigning from legislatures until this institutional capture is broken might sound and look like an ideal but an impractical solution. But let me tell you, very rarely the ideal and the practical coverage in real life in our nation's life is the moment that calls precisely for that convergence. So what is the idea is the only practical way forward now, and what is practical is ideal and nothing else. సో ఇదే ఈయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. కెన్ షీ డూ నౌ అంటే ఇక్కడ మమతా బెనర్జీ గురించి మరోసారి ప్రశ్నిస్తున్నారు. మమతా బెనర్జీ ఆ పని చేయగలరా? ఏ పని? మేక్ హర్ ఎమ్మెల్యేస్ రిజైన్ అండ్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద లెజిటిమసీ ఆఫ్ ద న్యూ అసెంబ్లీ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఫోనీ ఎలక్షన్. ఇటువంటి అవకతవకల మధ్య జరిగినటువంటి ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి చట్టసభను ఆమెను అంగీకరించినప్పుడు, ఆమె తిరస్కరిస్తున్నప్పుడు తన ఎమ్మెల్యేలని రిజైన్ చేసి బయటికి రావాల్సిందిగా ఎందుకు ఆమె కోరలేకపోతున్నారు? అలా ఎందుకు కోరరు అనేది ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇఫ్ ద పొలిటికల్ పార్టీస్ డోంట్ డూ దట్, దే కెన్ డూ దట్. దే షుడ్ అట్లీస్ట్ స్టాండ్ బిహైండ్ ద సివిల్ సొసైటీ. ఒకవేళ మీరు అలా చేయని పక్షంలో, అలా చేయలేకపోతే మీరు కనీసం ఆ ప్రజల పక్షాన కానీ ఆ సివిల్ సొసైటీస్ ఏవైతే దీని మతలబు వెనుక, ఈ అవకతవకల వెనుక పోరాడుతున్నాయో కనీసం వారి వెనుక నిలబడే ప్రయత్నమైనా చేయండి అంటున్నారు. వి గేవ్ ద కాన్స్టిట్యూషన్ అంటూ అవర్ సెల్స్ ఓన్లీ ఏ పీస్ఫుల్ గాంధీయన్ ఇఫెక్ట్. గాంధీయన్ మార్గం ద్వారా దీన్ని తప్పకుండా సాధించాల్సి ఉంటుంది. అప్పుడే 1950లో చేసుకున్నటువంటి ఒప్పందం, ఏ ఒప్పందం ద్వారానైతే మనం లిబర్టీని, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ఈక్వాలిటీని, ఫ్రాటర్నిటీని, సౌభ్రాతృత్వాన్ని, జస్టిస్, న్యాయాన్ని, సెక్యులరిజం, లౌకికవాదాన్ని ఆపాదించుకున్నామో, కెన్ బి డిఫెండెడ్ ఓన్లీ బై దట్, అదర్వైజ్ నాట్. ఆర్ వి రెడీ టు ఫేస్ ద ఛాలెంజ్? మనం ఈ ఛాలెంజ్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యాస్ టు డిసైడ్. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. అండ్ ప్రిపేర్ ఫర్ ఎ కలెక్టివ్ యాక్షన్. అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కోఆర్డినేటెడ్ యాక్షన్, సమీకృత చర్య ఉండాలి. సెట్ అసైడ్ ఎవ్రీ అదర్ ఎజెండా అండ్ వర్క్ ద రెస్క్యూయింగ్ ద రిపబ్లిక్ అండ్ ద ఐడియా ఆఫ్ ఇండియా. భారతదేశ ఆలోచన, భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ఆత్మను పరిరక్షించాలి, ప్రమాదంలో పడినటువంటి ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనిపై ఆలోచించాలి. శాంతియుతంగా గాంధేయ మార్గంలో దీనిపై ఒక ఖచ్చితమైన పోరాటాన్ని నిర్మించాలి. ప్రతిపక్షాలు ఎవరైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కానీ లేదా ఈవీఎం ప్రక్రియ ద్వారా కానీ బాధపడినట్టు, తాము ఇబ్బంది పడినట్టు, ఓడిపోయినట్టు భావిస్తున్నాయో అటువంటి పార్టీలు కేవలం ఎన్నికల వచ్చినప్పుడే మాట్లాడడం కాకుండా
ప్రతిసారి దీనిపై తమ స్వరాన్ని వినిపించాలి. ఏ చట్టసభలో అయితే అక్రమంగా లేదా ఈ ఓటు గోల్మాల్ ద్వారా కానీ, ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కానీ, అన్యాయంగా చేపట్టినట్టు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కానీ ఏర్పడ్డాయని భావిస్తూ వాటిని తిరస్కరిస్తున్నామని చెప్తున్నారో, అటువంటి ఎలక్షన్స్‌లో మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? ఒకవేళ పోటీ చేసినా సరే తీరా నెగ్గిన తర్వాత ఆ నెగ్గిన స్థానాలకి ఎందుకు రాజీనామా చేసి ఎందుకు బయటకు రావడం లేదు? మీ స్టాండ్ క్లియర్‌గా ఉంటే ఏదైతే ఒక వ్యవస్థ కళ్ళ ముందు కనిపిస్తుందో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగానే ఇక్కడ పరిణామాలు రిఫ్లెక్ట్ అవుతున్నాయో, వాటన్నిటికీ ఒక బలం చేకూర్చాలంటే ఖచ్చితంగా మీ స్టాండ్ కూడా క్లియర్‌గా ఉండాలి. మీ వైఖరి క్లియర్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరు సమిష్టిగా ఉండాలి. అప్పుడే ఈ జరుగుతున్న వ్యవస్థ గురించి ఒక ఉద్యమం గాని, ఒక శాంతియుతమైనటువంటి పోరాటం గాని ముందుకు వెళ్ళే అవకాశం ఉందనేది పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నారు. సో, ఆర్ వి రెడీ టు ఫేస్ ద ఛాలెంజ్ అని చెప్పి అందుకే ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి.